కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి లేదన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. సచివాలయ సిబ్బంది రైతుల డబ్బులతో పరారైతే ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం 2000 సంవత్సరంలోనే భూములు కొన్నారని తెలిపారు. భూముల వివరాలన్నీ మిథున్ రెడ్డి వివరించారని, మిథున్ రెడ్డి సవాల్ను ఎందుకు స్వీకరించలేదని ఎంపీ అవినాష్ రెడ్డి నిలదీశారు. ఆర్టీఓ పోలీసులు ఏం చేస్తున్నారు? ఆర్టీఓ తెలుగుదేశం నాయకులు ఏ గ్రామానికి సంబంధించిన కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక పిటిషన్ పెడతారు. ఆ పిటిషన్ పెడతానే ఆర్టీఓ ఇమీడియట్గా ఫీల్డ్ విజిట్ పోతాడు, ఎట్లా కక్ష సాధించాలా అని చెప్పి. వాళ్ళు అట్లే ఉండారు, ఈ అధికారులు ఆర్టీఓ పోలీస్ అధికారులు అట్లే ఉండారు. ఎవరిలో కూడా ప్రజలకు ఉపయోగపడాలా, మెరుగ్గా పనిచేయాలా అన్న ఆలోచన, తపన, తాపత్రయం ఏ కోశానా లేవు. కేవలం ఈ గవర్నమెంటు ప్రజలను, వైసీపీ కార్యకర్తలను హరాస్మెంట్కి గురి చేసి, భయానికి గురి చేసి సస్టైన్ అవుతూ ఉంది. మ్యాటర్ ఆఫ్ డేస్, నెలలు రోజులు గడిచే కొద్దీ తప్పకుండా ఈ గవర్నమెంట్ ప్రజల్లో అత్యంత వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మ్యాటర్ ఆఫ్ డేస్ గుర్తుపెట్టుకోండి. అంటే చాలా క్లియర్గా నిన్న మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా క్లియర్గా సవాల్ విసిరినారు. మిథున్ రెడ్డి గారు మీకు చేతనైతే ప్రూవ్ చేయండి అని చెప్పి కూడా చాలా క్లియర్గా మాట్లాడినారు. ఇంకా అంత క్రిస్టల్ క్లియర్గా ఆయన మాట్లాడినప్పుడు, ఇప్పుడు 2001లో ఆ భూములు వాళ్ళ ఫ్యామిలీ కొనుగోలు చేసింది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసినారు వాళ్ళు ఆన్లైన్లో. 2000 ఇప్పుడు కాదు, 2019-24 మధ్యలో కాదు, 2001లో అంటే 24-25 ఏళ్ల క్రితం కొన్న భూములు అవి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసినారు. ఎప్పటి నుంచో